పెట్టుకున్నాను, బూత్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేశాను, ఓటర్లు సర్వే చేసుకున్నాను, మీరు అన్నట్టు ప్రచారాన్ని ఖర్చు పెట్టాను, సభలు ఖర్చు పెట్టాను అనే అంశం అనేది డామినేట్ చేస్తాం విషయం. అయినా సరే పిలిచి మాట్లాడి వారికి పదవులు కానీ ఇంకొక గుర్తింపు కానీ ఇవ్వడానికి పార్టీ డిసైడ్ చేసుకొని చెప్పింది. అలాగే చాలా సీట్లు పోయిన వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి పార్టీలో అధికారం వచ్చినట్టు చేయడం కోసం వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ప్రొవోక్ చేయడం అనేది స్థానికంగా, ఎందుకంటే నా నాయకత్వం ఇన్వాల్వ్ నిలబడ్డాను కదా, నాకు లేదా అని ఎన్నో రకంగా బరస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, మామూలు అనుకున్నాను నేను. అది తిరుపతిలో కూడా మాకు కూడా ఎగువ కూడా తెలిసింది. తిరుపతిలో మాకు కూడా టీడీపీ రామారావు గారి సీటు తెలుగుదేశానికి వాళ్ళని తెలంతా వచ్చారు, మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడుతారు, కామ్ అయిపోయారు, మళ్ళీ సాయంత్రం వచ్చేది, మళ్ళీ కూర్చొని మిగిలి గుర్తుంది సర్దుకుంటా. అంటే ఖచ్చితంగా ఒక అంశం పైన కోరిక తీరలేదని ఆ యొక్క ఫీలింగ్ ఉంటది. అది ఎట్టో చోట ఎట్లా చోట దాన్ని బరస్ట్ చేసిస్తే రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు అలా అయిపోయిన వాళ్ళు మనం సరి చెప్పుకోవడం ఈజీగా ఉంటుంది లోపల పెట్టుకుని బాధపడే కన్నా. కాబట్టి పెనంలూరు ఇంకోటి ఉమాగారితో అలాగే గల్వాడతో లేదంటే అనంతపూర్వం ఈ సీట్లన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మాకు 100% నమ్మకం ఉంది, మేము సర్దుబాటు చేసుకోగలం. తాత్కాలిక కోపాలు ఆవేశాలు ఉంటాయి, మాకు కాదనట్లేదు. కానీ మిత్ర ధర్మాన్ని ఒప్పుకోవాలి, మిత్ర ధర్మాన్ని కాపాడుకోవాలి. అటు వాళ్ళకి వీళ్ళకి సమస్య రాకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా మా టీం కమిటీ ఉంది, చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడడం జరుగుతా ఉంది. అలాగే మిత్రులు చెప్పినట్టు లోకేష్ కొంతమందికి ఇచ్చారు హామీ, లేదు లోకేష్ కొంతమందికి ఇచ్చారు, అందుకే ఇవ్వలేదు. అలాగే కొన్ని పొత్తులు కొత్తగా వచ్చాయి, బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ తర్వాత రావటం, మళ్ళీ బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు. అవి ఉన్నప్పుడు కొన్ని త్యాగాల నుంచి తప్పదు. లోకేష్ గారు ఏమో పాదయాత్ర ఖర్చు పెట్టుకున్నారు, జనంలో జరిగే విషయాలు అవన్నీ ఓపెన్ గా మాట్లాడలేను. ఎవరికైతే హామీ ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా సమానమైన పదవి ఇంకో పార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అన్యాయం చేసే అవకాశాలు మాత్రం పార్టీ నాయకుల్లో కానీ ఎక్కడ లేవు. పార్టీ కోసం కష్టపడే ఎవరికైనా సరే న్యాయం చేస్తారని లిస్ట్ రాసుకుని కూర్చోండి మరి లోకేష్ గారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది సార్. రైట్. వీరశంకర్ గారు, ఇక్కడ ఈ అసమ్మతులు చల్లార్చడం అంటే ఎక్కువగా ఒకటి ఆర్థిక అంశం ఉంటుంది, రెండోది పదవుల అంశం ఉంటుంది. అక్కడ ప్రతిపక్షం దగ్గర అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రతిపక్షం ఇప్పుడున్న అధికార పక్షం దగ్గర అయితే అవకాశం లేదు, వాళ్ళు ఆల్రెడీ ఫుల్లీ ఎక్విప్డ్. మరి వీళ్ళు ఇక్కడ సర్దుకుంటారా, సర్ది చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఉంటుందా?